ఎక్కడెక్కడో లేవు. డిజిటల్ యుగం అంటే టెక్నాలజీకి అనుగుణంగా మనం మారాలి. దొంగలు పట్టుకునే విధానం మారాలి. ఈ రోజు విశాఖపట్నం అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉందంటే దేశంలో క్రైమ్ డిటెక్షన్ గా తెలిసే కదా సార్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కెమెరా పెట్టాలి. పెడతామన్న వాళ్ళు చేయొద్దాం సార్, అంటే కొంతమంది పెట్టరు అన్నమాట. ఇప్పుడు చాలా ఆన్లైన్ ఫ్రాడ్స్ అవుతుంటాయి, చాలా ప్రాపర్టీ ఫ్రాడ్. గట్టిగా డిజిటల్ యుగం అంటే బండిని మనం ఏం చేస్తామంటే రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం. దొంగలు సింపుల్ గా వస్తాడు, వాడు లాక్ చోటు, బండి ఎక్కడ పార్కింగ్ చేశారో చోటు. అలాగే మనం ఆలోచించాలి. ఇంకా పూర్వ రోజుల్లాగా ఇంటి ముందు పెట్టాను ఉంటానులే మనం చూస్తాంలే కాదు. బండికి GPS ట్రాక్, అదే సిస్టమ్ లో లాకింగ్ సిస్టమ్ లో జస్ట్ ఒక 100 మీటర్లు వెళ్ళిన తర్వాత బండి ఆగిపోతుంది లాక్ చేసి పెడితే. మరి ఇంత టెక్నాలజీ ఇంత అభివృద్ధిలో ఉండేటప్పుడు మనం అవన్నీ పాటించాలా లేదా? ఇప్పుడు 1 లక్షల రూపాయలు విలువ చేసే ఒక బండికి 1500 ఇస్తే ఒక పోర్టబుల్ GPS ఇస్తారు. దాన్ని ఏం చేయాలంటే బండి సీట్ లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా కానీ పెట్టుకున్నట్లయితే బండి ఎక్కడికి. అలాగే మనం ఆలోచించాలి. ఇంకా పూర్వ రోజుల్లాగా ఇంటి ముందు పెట్టాను ఉంటానులే మనం చూస్తాంలే కాదు. బండికి GPS ట్రాక్, అది మనం ఏం చేస్తామని దొంగతనాలే పూర్తిగా. మరి పోలీసులు దేనికి సార్? కారుకి ఏం పెట్టాలి? పెడతారా? దానివల్ల దొంగోడు దొంగతనం చేయలేడు సార్. మనం ప్రివెన్షన్ అనేది చేయగలిగితే దొంగోడు దొంగ. ఇప్పుడు ఏమర్థమైంది సార్ మీకు? ఏమర్థం అవ్వలేదా అమ్మ? ఏమర్థమైందా? ఏమైనా తొందర చదువుకుని అధిగమించడానికి నిర్మూలించడానికి అన్ని రకాలుగా మనం హ్యాపీగా ఉంటాం. అవునా సార్? ఓకే, గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రతి పాయింట్ కి చప్పట్లు చాలా ఇంపార్టెంట్ సార్, మర్చిపోకూడదు. గట్టిగా గిలుకోండి అంటే కొంచెం బాధపడతారు. ఎస్ఐ గారు గిలుకోమంటారు, ఇక్కడికి వచ్చి ఏదో ప్రాపర్టీ ఇస్తారంటే గిలుకోమంటారు కాదు. గట్టిగా మరి ఇంకోసారి చప్పట్లు. అలాగే ఆన్లైన్ ఫ్రాడ్స్, పిల్లలు తెగ ఆడుతుంటారు గేమ్స్. వాడు ఏదో యాప్ డౌన్లోడ్ చేస్తాడు. ప్రతి ఒక్క యాప్ కూడా డైరెక్ట్ గా అంటే ఏటీఎం సెంటర్కి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలకు కానీ దాని మీద అవగాహన లేని వాళ్ళు కానీ వృద్ధులు కానీ వెళ్ళేటప్పుడు మనం ఖచ్చితంగా మనం వెళ్ళాలి. డబ్బులు 1 లక్ష రూపాయలు పోయిన తర్వాత పరిగెత్తుకుని వస్తాడు కొడుకు. పోయిన తర్వాత ఉపయోగం ఏముందండి? మొత్తం వ్యక్తిని 10 లక్షల రూపాయలు నాకు వచ్చిందని చెప్పి ఏం చేస్తారు? తప్పని లింక్ ఓపెన్ చేస్తారు. మీకు నేను 1 లక్ష రూపాయలు పంపిస్తున్నాను, ఒక యాక్సెప్టింగ్ లోని అన్ని వాడికి మన సమాచారం అంతా వెళ్ళిపోతుంది. వాడు ఫ్రాడ్ యాప్స్ కూడా ఉంటాయి. ఎవడో అప్లోడ్ వచ్చి తీసుకుని వెళ్ళిపోయించాలని చెప్పేసి మీరు చెప్తారు. మేము కింద మీద అన్ని వెరిఫై చేస్తే మీరు ఒకటి నొక్కింది ఒకటి నొక్కుతాడు, ఇవన్నీ చేస్తాడు. 2 లక్షలు 3 లక్షలు అకౌంట్ లో డబ్బులు డ్రా అయిపోతాయి. అమాయకుడు వచ్చి సార్ మీరు ఏం చేయలేదు సార్, ఇలాగా సెల్ ఫోన్ ఏదో మెసేజ్ వచ్చింది సార్, చూసాను సార్, డబ్బులు కట్ అయిపోయింది సార్ అని. అది కూడా చెప్పడం. నేను నొక్కాను సార్, ఆ నొక్కమన్నాడు, నేను నొక్కాను, ఆ కంగ్రాచులేషన్స్ అన్నాడు. ఇవన్నీ కూడా మనం ఏమి చెప్పకుండా డబ్బులు కట్ అయ్యి మనం దేశానికి సెలెక్ట్ అయిపోయేటట్టు నెంబర్ 1 స్టూడెంట్స్ అయితే కాదు. మన 10 లక్షలు 20 లక్షలు రావడానికి దయచేసి అలాంటి ఫేక్ కాల్స్ కానీ ఫేక్ మళ్ళీ ఓకే అప్పుడు అధిగమించడానికి నిర్మూలించడానికి ఓకే. అందరూ హ్యాపీనా? ప్రతి ఒక్కరు కూడా మీ ప్రాపర్టీ, మీ వాల్యుబుల్ సామాన్లు, మీ యొక్క అన్ని ఇవన్నీ చెప్పాలి. ఓకేనా? 10 నిమిషాల్లో డిస్పాచ్ అయిపోతుంది. నమస్తే సార్, మేము పనిలోకి వెళ్ళి వచ్చేటప్పటికి దొంగతనం జరిగింది. చేర్చుకొని 3 టౌన్కి వెళ్ళాము.
ఓకే, అందరికీ నమస్కారాలు. మే నెలలో మొత్తం 82 కేసెస్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ జరిగితే అందులో 70 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే 86% డిటెక్షన్. అది చాలా మంచి డిటెక్షన్ పర్సంటేజ్. మేము క్రైమ్ డీసీపీ మేడంకి ప్లస్ ఏడీసీపీ క్రైమ్స్, ఏసీబీ క్రైమ్స్ అండ్ ఆల్ ఇన్స్పెక్టర్స్ అప్ టు ద లెవెల్ ఆఫ్ హోమ్ గార్డ్స్ అందరికీ అభినందిస్తున్నా మనస్ఫూర్తిగా. తర్వాత 65 అఫెండర్స్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ప్లస్ మిస్సింగ్ మొబైల్స్ అంతా కలిపి 1,97,420 రూపాయలు విలువైన స్టోలెన్ ప్రాపర్టీ అండ్ మిస్సింగ్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది లాస్ట్ మంత్లో. అందులో 380 మిస్సింగ్ మొబైల్స్, ఆ విలువ వచ్చేసి 57 లక్షలు. అది కాకుండా బంగారం 1 కేజీ 44 గ్రాములు, వెండి 6,066 గ్రాములు, మోటార్ సైకిల్స్ 14, జేసీబీ 1, కార్ 1, ల్యాప్టాప్ 1, ఒక సీసీటీవీ కెమెరా ఎక్విప్మెంట్. సో మన అందరికీ తెలుసు ప్రతి నెల రికవరీ అమౌంట్ చూస్తున్నాం. నెలవారీగా చూస్తే సెప్టెంబర్లో 86 లక్షలు, అక్టోబర్లో 88 లక్షలు, నవంబర్లో 89 లక్షలు, డిసెంబర్లో 9 లక్షలు, జనవరిలో 92 లక్షలు, ఫిబ్రవరిలో 93 లక్షలు, మార్చిలో 95 లక్షలు, ఏప్రిల్లో 1 కోటి రూపాయలు అండ్ మేలో 1 కోటి రూపాయలు 4 లక్షలు. అంటే ప్రాపర్టీ విలువ పెరిగిపోతూనే ఉన్నాయి. మన క్రైమ్ వింగ్ పనితీరు చూస్తే వాట్ ఆఫ్ అప్రిషియేషన్ అండ్ ప్రేజ్. సో మేము మరొకసారి మనస్ఫూర్తిగా క్రైమ్ వింగ్ మేడం, డీసీపీ మేడం ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం.